పైల్స్తో బాధపడుతున్నప్పుడు నొప్పితో పాటు అప్పుడప్పుడు రక్తం పడడం మనలో చాలామందికి అనుభవమే. అయితే పైల్స్ ఉన్నా లేకున్నా కొంతమందికి అప్పుడప్పుడు మలంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. మలంలో రక్తం పడడం వెనుక కారణాలు, చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రక్తస్రావం కానీ రక్తం పడటం కానీ రెండూ కూడా ప్రమాదకర పరిస్థితులే. గాయాలు, ప్రమాదాలు, ఇన్ఫెక్షన్ల వల్ల రక్తస్రావం అవటం, అలాగే దగ్గు, వాంతులు, విరేచనాల్లో రక్తం పడటం చూస్తూ ఉంటాం. రక్తం అనేది శరీరం అనే సజీవ యంత్రాన్ని నడిపే జీవ ఇంధనం కాబట్టి రక్తం పోవటం అనేది ఏ రకంగా చూసినా ప్రమాదకర లక్షణమే. మరీ ముఖ్యంగా మలంలో రక్తం పడటం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. మలం పసుపు రంగులో ఉంటుంది. కొన్నిసార్లు రక్తపు చారికలు కనిపిస్తూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో ఉండే చిన్నపాటి ఇబ్బందులే కారణమని సరిపెట్టేసుకుంటారు. ఇది క్రమం తప్పకుండా జరుగుతుంటే ఎక్కడో సమస్య ఉందని గుర్తించాలి. మలంలో రక్తం ఎరుపు రంగులో పడుతుంటే అప్పటికప్పుడు తాజా రక్తం పడుతున్నట్లు అన్నమాట. ఒక్కోసారి రక్తం నిల్వ ఉండి నలుపు రంగులో పడుతుంది. ఇది కూడా ప్రమాదకరమే. శరీరంలో ప్రవహించాల్సిన రక్తం మలంలో కలుస్తోందంటే జీర్ణ వ్యవస్థలో ఎక్కడి నుంచో ఇది బయటకు లీక్ అవుతోందని గుర్తించి జాగ్రత్త పడాలి. మోషన్ నుంచి రక్తం రాగానే ఎర్రగా ఉండటం అదంతా చూసి భయపడటం జరుగుతుంది. కాకపోతే చూస్తే రక్తం చాలా తక్కువ పడుతుంది. మరీ ప్రమాదకరమైనటువంటి రక్తం పోయే పరిస్థితి చాలా కొద్ది మందికే వస్తుంది. ఎక్కువ మందికి ఏంటంటే 1-2 స్పూన్ల కన్నా కూడా రక్తం పోదు. సో ఈ మలంలో రక్తం పడటానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అన్నిటిలో కన్నా సర్వసాధారణమైనటువంటిది పైల్స్. ఇంకా వేరే కారణాలు ఏంటంటే ఈ డైవర్టిక్యులర్ డిసీజ్ అంటాం. డైవర్టిక్యులర్ డిసీజ్ అంటే కొంచెం ఈ పెద్ద వయసు వాళ్ళల్లో పెద్ద పేగులో చిన్న చిన్న అవుట్ పౌచింగ్స్ లాగా తయారవుతాయి. ఈ పెద్ద పేగులో దానిలో ఇన్ఫెక్షన్ అది రావటం వల్ల అన్న కానీ, లేదంటే ఒక్కొక్కసారి బ్లీడ్ అది కూడా అవ్వచ్చు. కొంతమందిలో యాంజియోడిస్ప్లేసియా అంటాం. యాంజియోడిస్ప్లేసియా అంటే పెద్ద పేగులో ఉండేటువంటి రక్తనాళాలు కొంచెం తేడాగా ఉండటం వలన అవి చిట్లి దాని నుంచి కూడా బ్లడ్ పడవచ్చు. ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ తప్ప మిగతా అన్నీ కూడా ప్రమాదకరమైనవి కాదు. కాకపోతే కొద్ది మందిలో మరీ ఎక్కువ రక్తం పోవటం వలన ప్రమాదం ఏదైనా జరగచ్చు. కాకపోతే 100కి 99 మందికి చాలా తక్కువ రక్తం పోతుంది. తర్వాత చాలామందిలో ఇది సెల్ఫ్ లిమిటింగ్, అది 1-2 సార్లు పడుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అంతేగాని అలా కంటిన్యూస్గా ప్రవాహంలాగా పోవటం అనేది చాలా కొద్ది మందిలోనే జరుగుతుంది. వాళ్ళకి ఇంకా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కింద చేయాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళకంతా కూడా వస్తా పోతా ఉంటుంది. వాళ్ళకి మనకి ఎందుకనేది చూసుకుని దానికి అవసరాన్ని బట్టి అండర్లయింగ్ రోగం ఏదనేది ఉందో దాన్ని బట్టి వైద్యం చేయాల్సి వస్తుంది. చాలా కొద్ది మందిలో ఈ చిన్న పేగులో ఉండేటువంటి తేడాల వల్ల అయితేనే, లేదంటే ఈ స్టమక్ అల్సర్ వల్ల కూడా ఒక్కొక్కసారి బ్లడ్ పోయి అది పైన వాంతి కింద రావటం కాకుండా కింద మోషన్లో బ్లడ్ కింద వచ్చేస్తుంది. సో అది చాలా కొద్ది మందిలోనే జరుగుతుంది. పైల్స్ బ్లీడ్ అయినప్పుడు ఎక్కువగా నొప్పి ఉండదు, ప్లస్ బ్లడ్ ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది. తర్వాత మోషన్తో విడిగా ఉంటుంది, మోషన్తో కలిసి ఉండదు. మోషన్ అయిపోయిన తర్వాత బొట్లుగా పడటం కానీ, లేదా మోషన్కి వెళ్ళటానికి ముందే కానీ ఉంటుంది. ఈ ఫిషర్ వల్ల వచ్చేటువంటిది చాలా నొప్పి ఉంటుంది. ఫిషర్ ఉన్న వాళ్ళకి ఆ చర్మం చెట్టడం వలన, పుండు పట్టడం వలన చాలా నొప్పి ఉంటుంది. తర్వాత ఈ మోషన్ పక్కనే అంటుకుని ఒక జీరలాగా వస్తుంది, అది ఫిషర్ వల్ల వచ్చేటువంటిది. కొలైటిస్ వల్ల వచ్చేటువంటిది మ్యూకస్ ఉంటుంది, లూజ్ మోషన్ ఉంటుంది, తర్వాత బ్లడ్ మిక్స్ అయ్యి ఉంటుంది. క్యాన్సర్ ఉండేటువంటి వాళ్ళల్లో మ్యూకస్ అంటే జిగురు ఉంటుంది, మోషన్లో కలిసి ఉంటుంది రక్తం. రోగికి ఇవన్నీ కూడా కొంతమంది చూసి ఖచ్చితంగా ఎలా ఉంది అనేటువంటిది వాళ్ళు గుర్తించలేరు, చెప్పలేరు. అందుకని ఏంటంటే ఏ రకమైనటువంటి అనుమానం ఉన్నా ఒకసారి డాక్టర్కి చూపించుకోవటం మంచిది. ఆ మోషన్ వెళ్ళేటువంటి దారిలో ఆ మలద్వారం నుంచి పెద్ద పేగులోకి ఆ టెలిస్కోప్ పెట్టి చూసి ఆ లోపల ఏదైనా ఈ కొలైటిస్ ఉంటే కనుక మనకి పెద్ద పేగు పొర తెలుస్తుంది, ఆ కొలైటిస్ లాంటి ఏదన్నా ఉన్నాయా అనేటువంటిది, లేదా పాలిప్స్ కానీ క్యాన్సర్ కానీ ఇట్లాంటి ఏదన్నా ఉన్నాయా అనేటువంటిది వెంటనే తెలిసిపోతుంది.
అలాంటివేం లేదు, ఒట్టి పైల్స్ వల్లనే బ్లీడింగ్ అంటే కనుక ఆ పైల్స్కి ఏం చేయాలి అనేది చెప్తాము, అంతటితో సరిపోతుంది. మలంలో రక్తం పడుతుందంటే ఆహార నాళిక నుండి మలద్వారం దాకా ఎక్కడైనా సమస్య ఉండొచ్చు. ఆహార నాళిక, జీర్ణాశయం, పెద్ద పేగు, చిన్న పేగు, మలద్వారం దాకా ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మలంలో రక్తం పడే అవకాశాలు లేకపోలేదు. రకరకాల ఇన్ఫెక్షన్లు, అల్సర్లు, మొలలు, ఫిషర్స్ ఇలా రకరకాల సమస్యల్లో మలంలో రక్తం పడవచ్చు. అరుదుగా మలంలో రక్తం పడటం అనేది క్యాన్సర్కి కూడా సంకేతం కావచ్చు. రక్తంలో మలం పడుతుంటే కొన్ని అనారోగ్య లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి రక్తంలో శక్తికారకమైన పదార్థాలు ఉంటాయి. ఇవి బయటకు పోతుండటంతో నీరసం వచ్చేస్తుంది, రక్తహీనత వస్తుంది, బరువు తగ్గిపోవడంతో పాటు కడుపులో నొప్పి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ అన్ని వయసుల వారికి వస్తూ ఉంటాయి. కానీ మలి వయసు వారికి, వృద్ధుల్లో, మధ్య వయసు, ఎక్కువ వయసు వారికి మరింత ఎక్కువగా ఉంటాయి. ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి పరీక్షల ద్వారా నోరు మొదలుకొని పేగులు, మలద్వారం దాకా అన్నింటినీ పరీక్షించి సమస్య ఎక్కడుందో తెలుసుకుని చికిత్స చేయొచ్చు. మలంలో రక్తం పడటంలో క్యాన్సర్ కూడా ఒక కారణము, కాకపోతే ఎక్కువ మందిలో క్యాన్సర్ కాదు. పైల్స్ అనేటువంటివి క్యాన్సర్ కింద మారటం జరగదు. చాలామందిలో అపోహ ఏంటంటే పైల్స్ని అశ్రద్ధ చేస్తే క్యాన్సర్ కింద దారితీస్తుంది అని. అలా చాలా కొద్ది మందిలో అవ్వచ్చు. కానీ వాస్తవం ఏంటంటే మలంలో రక్తం పడినప్పుడు అది పైల్స్ అనుకుని వాళ్ళే అనుకుని చూపించుకోకుండా అశ్రద్ధ చేస్తారు. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత తగ్గకుంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి క్యాన్సర్ అని తెలుస్తుంది. అది మొదల నుంచి క్యాన్సరే, కానీ గుర్తించలేదు అంతే తప్పితే పైల్స్ క్యాన్సర్ కింద మారటం కాదు. పైల్స్ బాగా ప్రొలాప్స్డ్ పైల్స్ ఉండి దానికి పుండుబడి సంవత్సరాలు అశ్రద్ధ చేస్తే చాలా కొద్ది మందిలో అది క్యాన్సర్ కింద మారచ్చు. కానీ మామూలు పరిస్థితుల్లో పైల్స్ క్యాన్సర్ కింద మారటం అనేటువంటిది జరగదు. అందుకని మలంలో రక్తం పడినప్పుడు డాక్టర్కి చూపించుకుని అక్కడ క్యాన్సర్ కాదు, పైల్స్ వల్లే ఈ రక్తం పడుతుంది అనేది ఒకసారి నిర్ధారణ జరిగితే ఇంకా దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు పైల్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మలంలో రక్తం పడుతుంటే కనుక ఆ రక్తం ఎప్పటి నుంచి పడుతుంది, ఏ రకంగా పడుతుంది, మోషన్లో కలిసి వస్తుందా, విడిగా వస్తుందా, నొప్పి ఉందా లేదా, ఇవన్నీ అడిగి తెలుసుకుంటాం. దానివల్ల మాకు కొంత అవగాహన వస్తుంది, అది ఏ రకమైనటువంటి బ్లీడింగు, దానికి కారణం ఏదై ఉండొచ్చు అనేటువంటిది. తర్వాత ఈ మలద్వారంలో పరీక్ష చేయటం వలన కూడా మనకు ఆ పైల్స్ ఉన్నాయా, ఫిషర్ ఉందా, లేకపోతే వేరే ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది కూడా కొంతవరకు తెలుస్తుంది. మలద్వారంలోంచి ఒక టెలిస్కోప్ను లోపలికి పంపించి సిగ్మాయిడోస్కోపీ అని అంటాం. దాన్ని లోపలికి పంపించడం వలన మనకి పెద్ద పేగులో కింది 30-40 సెంటీమీటర్ల వరకు కూడా మనం పరీక్ష చేయొచ్చు. బ్లడ్కి పడటానికి 195 కారణాలు ఈ ఎడం వైపున ఈ 30-40 సెంటీమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాబట్టి మనకి సిగ్మాయిడోస్కోపీ చేయటం వల్ల ఆ రక్తం ఎందుకు పడుతుంది అనేది తెలుస్తుంది. కొద్ది మందిలో తెలియలేదు, ఇంకా వేరే టెస్ట్ ఏదైనా అవసరం అంటే కనుక కొలనోస్కోపీ అని చేయిస్తాం. మలద్వారం దగ్గర నుంచి ఈ చిన్న పేగు, పెద్ద పేగు కలిసేటువంటి ప్రదేశం వరకు కూడా కోలన్ మొత్తాన్ని పరీక్ష చేస్తాం. దాన్ని కొలనోస్కోపీ అంటాం. హర్షమూలల వల్ల అయితే హర్షమూలలకు వైద్యం, ఫిషర్ అయితే ఫిషర్కి వైద్యం, ఈ కొలైటిస్ అయితే కనుక ఆ కొలైటిస్కి అవసరమైనటువంటి వైద్యం, పాలిప్స్ అయితే ఈ సిగ్మాయిడోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేసిన టైంలోనే దాన్ని కట్ చేసి తీసేయడానికి వీలవుతుంది. ఆ టెలిస్కోప్లోంచే ఆపరేషన్ అవసరం లేకుండా స్టాక్లా ఉంటుంది, అది చిన్న మష్రూమ్స్ అల్లే ఉంటాయి పాలిప్స్ అంటే. దాన్ని ఆ స్టాక్ని కట్ చేసి దాన్ని తీసేసి మనం పరీక్షకు పంపించుకోవచ్చు. క్యాన్సర్ అయితే కనుక క్యాన్సర్ వైద్యం చేయించాల్సి ఉంటుంది. హర్షమూలలకు కానీ ఫిషర్కి కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆ మోషన్ను కొంచెం మెత్తగా ఫ్రీగా అయ్యేలా చూసుకోవాలి. ఫైబర్ ఫుడ్ అంటాం. ఆహారంలో పీచు ఉండేటువంటివి, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుని నీళ్ళది బాగా తాగి కొంచెం మోషను ఫ్రీగా మెత్తగా అయ్యేలా చూసుకుంటే ఈ హర్షమూలల వల్ల, ఫిషర్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని చాలా వరకు వాళ్ళే కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మలంలో రక్తం అది తాజాగా కావచ్చు, రంగు బాగా ముదిరిపోయి కావచ్చు, ఏ రకంగా పడినా కూడా అది ఎంతో కొంత ప్రమాదకర సంకేతమే. ఎందుకంటే మలంలో రక్తం పడటం అనేది నోటి నుండి మలద్వారం దాకా ఏ అవయవంలోనైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు మొదలుకొని క్యాన్సర్ల దాకా రకరకాల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది.
అందుకే తగిన పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మలంలో రక్తం కనిపించడం వెనుక అన్నిసార్లు క్యాన్సరే ఉండాల్సిన పని లేదు. మామూలు పరిస్థితుల్లో కూడా మలంలో రక్తం కనిపించవచ్చు. అయితే ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలు.